హాయ్ అండి. నేను డాక్టర్ సుధీర్ రెడ్డి. సో, మనం లాస్ట్ వీడియోలో ఏవియన్ అంటే ఏంటి? ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫ్యూమరల్ హెడ్ అంటే ఈ బాల్‌కి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే ఏంటి? దానికి ఎలా ఉంటుంది? ఏంటి అనేది మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశాం. సో, దాని ట్రీట్మెంట్ పార్ట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. ఈ వీడియోలో మనం ఐయామ్ ఎక్స్‌ప్లెయినింగ్ 2 పార్ట్స్ బేసికల్లీ. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఒకటి, స్టేజ్ 3, స్టేజ్ 4కొస్తే ఏంటి ట్రీట్మెంట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దీనికి ఏంటి అంటే మనం ఇక్కడ ఈ బాల్ లోపల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గింది. తగ్గడం వల్ల మనకు ఇక్కడ పెయిన్ అనేది వస్తా ఉంది. సో, ఈ బాల్‌కి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయాలి. ఆ రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయాలి అంటే దానికి ఏం చేస్తాము అంటే ఇక్కడ ఏదైతే ఈ బాల్ ప్రెషర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి బోన్ లోపలికి హోల్ చేసేసి కంప్రెషన్ రిలీజ్ చేస్తాం. కంప్రెషన్ రిలీజ్ చేయడంతో పాటు ఇది మనకి ఈలియాక్ క్రెస్ట్ అంటాం. ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఒక నీడిల్ లాంటిది పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టెమ్ సెల్స్ సెపరేట్ చేస్తాం. స్టెమ్ సెల్స్ తీసుకొని దాంట్లో మనం మళ్ళీ బీమ్యాక్ అంటే బోన్ మ్యారో ఆస్పిరేట్ అంటాం దీన్ని. దాన్ని మనం ఆస్పిరేట్ చేసి అండర్ అసెప్టిక్ ప్రికాషన్స్ ఈ బోన్ లోపల నుంచి ఇక్కడ ఈ బోన్ లోపల స్టెమ్ సెల్స్ ని వేస్తాం. ఆ స్టెమ్ సెల్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ న్యూ బోన్ ఫార్మేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇది అందుకే స్టేజ్ 1 స్టేజ్ 2 అనేది ఏంటి అంటే బాడీ అనేది బ్లడ్ లాస్ అనేది అంటే లైక్ డ్యామేజ్ కాకూడదు. అంటే షేప్ అనేది మెయింటైన్ అవుతూ ఉండి ప్రెషర్ ఒక్కటే ఉంది అంటే ఆ ప్రెషర్ రిలీజ్ చేస్తున్నాం. కొత్త బోన్ తయారవడానికి మనం ఇక్కడ నుంచి తీసుకున్న స్టెమ్ సెల్స్ ని ఇక్కడ వేస్తున్నాం. దాని ద్వారా కొత్త బోన్ తయారైపోతుంది, ప్రెషర్ తగ్గిపోతుంది. ఇది స్టేజ్ 1 స్టేజ్ 2లో మనకు ఉండే ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్‌తో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది సార్ అంటే 60-70% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. ఇది చేసిన వాళ్ళకి కూడా 20-30% ఆఫ్ ద పీపుల్ నెక్స్ట్ ఫర్దర్‌గా ప్రోగ్రెస్ అయ్యేదానికి అంటే నెక్స్ట్ స్టేజ్‌లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఇది చేసుకుంటే ప్రెషర్ తగ్గిపోతే మీకు ఆటోమేటికల్లీ పెయిన్ అనేది కంప్లీట్ రిలీవ్ అయిపోతుంది. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 అంటే ఏంటి అంటే మనకు ఇలా ఉంటుంది బేసికల్లీ. మీకు చెప్పాను కదా ఇప్పుడు ఈ బాల్ కప్ అనేది మనకు ఇక్కడ డ్యామేజ్ ఏర్పడింది. అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఈ బాల్‌ని కంప్లీట్‌లీ రీప్లేస్ చేస్తాం. అంటే తీసేసేసి మనం ఇప్పుడు బోన్ లోపలికి చిన్న ఇంప్లాంట్ లాగా పెట్టేసుకొని ఇక్కడ కప్పు బాల్ మారుస్తాము. ఇక్కడ ఇది కప్పుని ఆర్టిఫిషియల్‌ది వేస్తున్నాం. ఇంప్లాంట్ ఈ బాల్‌ని ఆర్టిఫిషియల్ బాల్ తీసేసి కంప్లీట్‌గా ఆర్టిఫిషియల్ బాల్‌ని వేసి ఫిక్స్ చేస్తాం. అప్పుడు మనకు కప్పు ఉంటుంది, బాల్ ఉంటుంది. ఈ కప్ సపోర్ట్‌లో మనం నడిచేస్తాం. నెక్స్ట్ డేనే పేషెంట్ కెన్ వాక్ బేసికల్లీ. పెయిన్ విల్ బి కంప్లీట్‌లీ ఫ్రీ వితిన్ ఆల్మోస్ట్ ఎ మంత్. నార్మల్ వాకింగ్ ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. సో, ఈ పేషెంట్స్ రిజల్ట్స్ 100% ఉంటాయి. పర్ఫెక్ట్ ఉంటాయి. బట్ దిస్ ఈజ్ ఫర్ ద లాస్ట్ స్టేజ్. అంటే ఎప్పుడు కూడా ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ సర్జరీస్ అంటే లైక్ 30 ఇయర్స్ 40 ఇయర్స్‌లో అడ్వైజ్ చేయం. ఎంతవరకు వీలైతే అంతవరకు సర్జరీ అవాయిడ్ చేద్దామనే చెప్తాం. కొన్ని టాబ్లెట్స్ బ్లడ్ సర్క్యులేషన్ వాటికి ఇంప్రూవ్ అవ్వడానికి కూడా టాబ్లెట్స్ ఉన్నాయి. బట్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు మెయింటైన్ ద వెయిట్, డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ అండ్ కింద సిట్టింగ్ క్రాస్ లెగ్డ్ అండ్ ఆల్ యూ షుడ్ అవాయిడ్. ఇండియన్ టాయిలెట్స్ అవాయిడ్ చేయండి. కంప్లీట్‌లీ వెస్టర్న్ టాయిలెట్ మాత్రమే యూజ్ చేయండి. అండ్ మెట్లు ఎక్కడం, దిగడం ఎక్కడైనా ఉంది అంటే అది ఎంతవరకు వీలైతే అంతవరకు అవాయిడ్ చేయండి. వాకింగ్ ఈజ్ ఆల్వేస్ ఓకే. అండ్ సైక్లింగ్ మనకు స్టాటిక్ సైకిల్ ఉంటుంది. ఇంట్లో మనము సైక్లింగ్‌లా ఉంటుంది కదా! ఆ సైక్లింగ్ అది కూడా చేసుకోవచ్చు. బట్ స్టెప్స్ ఎక్కడం, దిగడం ఉంటే తగ్గించండి. వెన్ ఎవర్ లిఫ్ట్ ఆప్షన్ ఈస్ దేర్ యూజ్ ఆల్వేస్ లిఫ్ట్ ఆప్షన్. సో, థాంక్ యూ.